ఏ శ్రీమన్నారాయణ. భగవంతుని యొక్క సృష్టిలో ప్రకృతిలోని అందాలు ఎన్నెన్నో రంగులతో హంగులతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. ప్రకృతి సౌందర్యాన్ని దర్శింపజేసే నేత్రాలున్న మనకి నేత్రాలు లేని వారి బాధ ఎప్పుడైనా బోధపడిందా? ఎందరెందరో రకరకాల వృత్తులతో వ్యాపారాలతో హాయిగా ఆనందంగా సాగిపోయే ఈ సమాజంలో సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని చెప్పబడే నయనమే లేని వారి పయనం ఎటువైపు? చూపు లేని వారి ఎదురుచూపు ఏ వైపు? చూపు లేని వారి వీపు తట్టి ప్రేమ దీపమై రూపుదాల్చిన దేవాలయం చినజీయర్ స్వామి వారు స్థాపించిన నేత్ర విద్యాలయం. ఈ సృష్టి అందాలను చూడటానికి దృష్టి కరువైన అంధులు వారి దృష్టిలో దృష్టి లేని దురదృష్టవంతులు కారు, అంతులేని అంతర్గత దృష్టి ఉన్న అదృష్టవంతులు. దృష్టి కరువైనదనే భావనతో గుండె బరువైన వారికి సద్గురువైన చినజీయర్ స్వామి వారు ధైర్యాన్ని మోగించే దరువైనారు, వారి అభీష్టాలు తీర్చే కల్పతరువైనారు. కుళ్ళు కుతంత్రాలతో వాక్స్వతంత్రమనే పేరిట నిలువెల్ల విషంతో కల్లలు మాట్లాడే చిల్లర వెదవలకి, కల్లాకపటం మెరుగని కల్లులేని వారికి ఉచితంగా ఇల్లని బల్లని కట్టించిన ఇల్లలు లేని ఆచార్యుని చల్లని మనస్సు ఏనాటికి అర్థం కాదు. వ్యాసదేవుడు పరతత్వమని తెలిపిన వాసుదేవుని ధ్యాసలో మోసమెరగని దాసభావన పూసగుచ్చినట్టు ఉండి ఆత్మవిశ్వాసమే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మారితే ఆ విశ్వాసంతో విశ్వంలో వీరాశ్వంలా దూసుకెళ్ళొచ్చని, విశ్వాసమనంతమైన వేళ విశ్వంలో అన్నీ సొంతమే, విశ్వాసమే అంతమైన వేళ విశ్వంలో అన్నీ చింతలే అని తెలిపి ఆ విశ్వాసం అంధవిశ్వాసం కాకుండా అందమైన ఆత్మవిశ్వాసం కావాలని అంధవిశ్వాసాలను ఖండించి అంధులలో సైతం ఆత్మవిశ్వాసాన్ని పండించిన వాసుదాసాశ్రమ నివాసులు, సన్యాసాశ్రమ వాసులు, యతిపతి ప్రియ దాసులు, పెదజీయర్ స్వామి వారి వారసులు మన చినజీయర్ స్వామి వారు.